నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తేదీన జరిగే మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. P4 కార్యక్రమ అమలు కోసం గ్రామ స్థాయిలో కమిటీ. అన్నదాత సుఖీభవ పథకంలో లోపాలు లేకుండా చూడాలి. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. కూటమి ప్రభుత్వంలోనే ప్రజలందరికీ న్యాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 631 డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. దేశాన్ని దోచుకునే ఆదానీను మీ ఇంటికి రమ్మంటారా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు ఎందుకు పెట్టలేదు? విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికే ఈ స్మార్ట్ మీటర్లు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ నిరసన. జూలై 10న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి జిల్లా యంత్రాంగం విజయవంతంగా నిర్వహించేలా పూర్తి స్థాయిలో సమాయత్తమవ్వాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, P4 సర్వే, అన్నదాత సుఖీభవ పథకాలపై జిల్లా అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎస్. చినరాముడు తొలుత జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఈసారి ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, రెసిడెన్షియల్ యాజమాన్యాలలోని పాఠశాలల్లో కూడా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2.2 కోట్ల మంది ఇందులో భాగస్వాములవుతారని చెప్పారు. పాఠశాలలతో పాటు అన్ని యాజమాన్యాల క్రింద ఉన్న ఇంటర్మీడియట్ కళాశాలల్లో కూడా ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి పేరుతో ఒక మొక్క అన్న ప్రధాని సూచన మేరకు చిన్నారులతో మొక్కలు నాటించాలని చెప్పారు. విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసి వారి ఆరోగ్య సమాచారాన్ని పేరెంట్ టీచర్ సమావేశంలో తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పారు. శాసనసభ్యులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు తప్పక పాల్గొనేలా చూడాలని అన్నారు. డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకోవాలని, తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. P4 కార్యక్రమ సక్రమ అమలు కోసం గ్రామస్థాయిలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందులో గ్రామ సర్పంచ్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, విఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఇప్పటికే బంగారు కుటుంబాల గుర్తింపు పూర్తయిందని, ఆగస్టు 15వ తేదీలోపు దత్తత ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథక లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి తప్పులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. వెబ్ల్యాండ్లో ఉన్న డేటాకు ఈకేవైసీలు పూర్తి చేయాలని, వెబ్ల్యాండ్లో లేని భూమి, ఇనాం, ఎఫ్ఓఎఫ్ఆర్, అన్సెటిల్డ్ ఇలా ఏ కేటగిరీలో ఉందో తెలుసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్ రెడ్డి, డ్వామా పీడీ ఎం. నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, కూటమి అధికారం చేపట్టిన తరువాత ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
స్థానిక 6-31వ డివిజన్లలో 4వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ సెట్టిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపట్టి సత్యంబాబు, నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ తదితరులతో కలిసి 6వ డివిజన్ ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ, 31వ డివిజన్ ఇన్ఛార్జ్ చింతా జోగినాయుడు, మహిళా నాయకురాలు మాలే విజయలక్ష్మి తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గత 5 ఏళ్లు వైకాపా చేసిన నిర్లక్ష్యం వల్ల ప్రజల సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ఒక్క రేషన్ కార్డు కానీ, కొత్త పెన్షన్ కానీ మంజూరు కాలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని అన్నారు. ఎన్నికల ముందు వైకాపా వారు చట్టబద్ధత లేని పట్టాలు ఇవ్వడం జరిగిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చట్టబద్ధత కల్పించి అర్హులకు సెంటు కాకుండా 2 సెంట్ల భూమి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరుగుతోందని అన్నారు. నగరంలో లో వోల్టేజీ సమస్య లేకుండా అవసరమైన మేరకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుంటూ వారి ఆలోచనలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ల పంపిణీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను అమలు చేశారని అన్నారు. నియోజకవర్గంలో త్రాగునీరు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దోచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసిందన్నారు. నాడు రోడ్లపై వెళ్లాలంటే నరక యాతన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సుఖంగా వెళ్లే పరిస్థితికి ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలాకి పరమేష్, కిలపర్తి నాగభూషణం, నందిగాని మురళీకృష్ణ, మీసాల నాగమణి, సనపతి సత్యబాబు, వీరరాము, పైల రాంబాబు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 6వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ప్రజలతో మమేకం అవుతా ఉన్నాం. సంక్షేమం అందుతున్న వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు. అందని వారు ఎందుకు రావట్లేదు అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారణాలు కూడా మేము ఏంటి అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు కొన్ని మ్యాపింగ్ లాస్ట్ గవర్నమెంట్లో చేసిన మ్యాపింగ్లోని అనేకమైన తప్పులు ఉన్నాయి. వాళ్ళకి ఆస్తి ఉండదు కానీ ఆస్తి ఉన్నట్లు చూపిస్తుంది, కారు ఉండదు కానీ కారు ఉన్నట్లు చూపిస్తుంది. ఇలాంటి కొన్ని మ్యాపింగ్ ఇష్యూస్ వలన అర్హత ఉన్న వాళ్ళు కూడా, అర్హులు కూడా అనర్హులు అయిపోతూ ఉన్నారు. అవి మేము క్లియర్ చేసి గ్రీవెన్స్ రైజ్ చేసి వాళ్ళకి కూడా అర్హత వచ్చే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఏదేమైనా ప్రజల దగ్గర నుంచి అత్యధికంగా వచ్చేది కొత్త రేషన్ కార్డు, పెన్షన్లు. గత 5 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపానికి వైసీపీ ప్రభుత్వం పోలా. ఇప్పుడు మనం ఇస్తున్నాం. కేవలం ఈ నియోజకవర్గంలోనే 5,100 ఇప్పటికి అర్జీలు పెట్టుకున్నారు, ఇస్తున్నాం. ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ కూడా ఇస్తా ఉన్నాం. ఇప్పటికే వితంతు పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే డిసెంబర్ 2023 నుంచి చనిపోయిన వాళ్ళందరికీ కూడా అప్లై చేయకుండానే ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం. అంటే ఏంటి, ఈ రోజు నుంచి వెనక్కి వెళ్ళి డిసెంబర్ 2023 ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ కూడా అతి దగ్గరలో ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అనేకమైన ఆశలతోటి ప్రజలు ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పైన విశ్వాసం, ఇంకా చెయ్యాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన, చేసే సంకల్పం ఉంది. ఆర్థికపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజలకు అదే వివరిస్తూ ఉన్నాం. ఆర్థికపరమైన ఇన్ని సమస్యలు ఉన్నా కేంద్రం ఒక సహకారంతో సంక్షేమం, అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నాం. సుపరిపాలన మొదటి సంవత్సరం అయింది. సుపరిపాలన ఎలా ఉన్నదని డోర్ టు డోర్ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఇక్కడ రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో 6వ వార్డు పర్యటించడం జరుగుతుంది. ఏ అయితే హామీలు సూపర్ 6 హామీలు ఏదైతే ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో
ప్రజల్ని పాలన ఎలా ఉంది, ఇంక మీకు ఏం కావాలి, మీరు ఏం ఆశిస్తున్నారు, ఏం ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి ఇవాళ ప్రజల దగ్గరికి ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే రావడం జరుగుతుంది. అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, బాగుందని. అలాగే ఎలక్షన్ ముందు ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తున్నా అన్న హామీలు కూడా అన్నీ నెరవేర్చడం జరిగింది. అన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేయడానికి అతను సాయశక్తిగా ఇవాళ టైం స్పెండ్ చేసి పనిచేస్తామని చెప్తున్నారు. ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా రాసుకొని అందులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆఫీస్కి వచ్చి కలమని వాళ్ళకి హామీ ఇచ్చి ఆ బాధ్యత అంతా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తీసుకుంటున్నారు. అలాగే ఏ వార్డు అయితే వెళ్తున్నారో ఆ వార్డుకి సంబంధించి ఆ వార్డు ఇన్ఛార్జీలు, ప్రెసిడెంట్, సెక్రటరీల ద్వారా ఒక డైరీ పెట్టి ప్రాబ్లమ్స్ అన్నీ రాంచి ఆయనకి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఇమ్మని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టి ఈ బూరుగుపూడి ఇళ్ల స్థలాల గురించి కొంచెం బాగా స్లమ్ ఏరియాలో ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు దొంగ పట్టాలు ఇచ్చి నైట్ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. దాన్ని ఎలా క్లియర్ చేయాలన్నది కూడా ప్రభుత్వం వద్దకి తీసుకెళ్తామని ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారి వరకు తీసుకెళ్ళి మన చంద్రబాబు నాయుడు వరకు తీసుకెళ్ళి వాళ్ళకు కూడా న్యాయం చేసేలా చేద్దామని. ఏదైతే మీద పల్లకడియం, కానవరం ఉన్నాయో అవి మాత్రం ఇమీడియట్లీ 6 monthsలో గతంలో వాళ్ళు సెంటు భూమి అనౌన్స్ చేస్తే 2 సెంట్లు భూమి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ముందడుగేస్తుందని చెప్పి ప్రజల ఇబ్బందులన్నీ కూడా ఏమీ లేకుండా బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇవాళ సంవత్సరంలోనే మేము ప్రజల దగ్గరికి వస్తున్నామంటే కారణం ఏంటంటే ధైర్యం. అన్ని పనులు చేసాం, పరిపాలన బ్రహ్మాండంగా ఉందని మా నమ్మకం ప్రజల్లో ఎలా ఉందని తెలుసుకోవడానికే ఇవాళ వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో రాజమండ్రి వై జంక్షన్ విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. నివాస గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించడం ప్రారంభమైందని, స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న ఆదాని మనుషులు మీ ఇంటికి వస్తున్నారని వారిని వెనక్కు పంపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు పిలుపునిచ్చారు. రాజమండ్రి వై జంక్షన్ వద్ద గల కరెంటు కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళమని మాయమాటలు చెప్పి మీ ఇంటికి వస్తున్నారని వారిని వెనక్కు పంపాలని కోరారు. ముందు ప్రభుత్వ కార్యాలయాలకు, ఆ తరువాత కమర్షియల్ కనెక్షన్లకు అంటే పరిశ్రమలకు, షాపులకు బిగించారని, ఇప్పుడు మీ ఇంటి గృహాలకు వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టిన షాపు వాళ్లకు కొన్ని చోట్ల వస్తున్న బిల్లులను చూసి ఇప్పటికే చిరు వ్యాపారస్తులు గుండెలు బాదుకుంటున్నారని తెలిపారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వారికి అప్పగించడం కోసం ముందస్తు చర్యగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ఆయన విమర్శించారు. స్మార్ట్ మీటర్లు బిగించాలంటే మన అనుమతి కావాలి. ఒక్కసారి స్మార్ట్ మీటర్ బిగిస్తే మనం అనుమతించినట్లే. క్రమేణా మన కరెంటు కనెక్షన్ ఆదాని చేతికి పోతుందని మధు తెలిపారు. కాబట్టి ఈ ప్రజలు దయచేసి అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ మీ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు, సెల్ ఫోన్ మాదిరిగా ముందుగా రీఛార్జ్ చేసుకోవాలని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు మాట్లాడుతూ వాడుకున్న తరువాత పేపర్ మీద బిల్లు ఇస్తే ఎంత వాడామో, ఏ రేటు చెల్లిస్తున్నామో నిర్దిష్టంగా ఉందని, ప్రీపెయిడ్ అయితే యూనిట్కు ఎంత వసూలు చేస్తున్నారో వినియోగదారునికి తెలియదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సప్పారమణ, పి లావణ్య, టి నాగేశ్వరరావు, నల్ల రామారావు, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, పి దేముడు బాబు, పి త్రిమూర్తులు, అప్పల్ నాయుడు, వెంకట్రావు, బాలకృష్ణ, శ్యామల, దుర్గమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడతలేదు, కానీ ఇక్కడే ఎందుకు పెడుతున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆనాడు జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు పెట్టక ముందే పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడే మీ ఆనాడు ప్రదర్శనలో మీరు మీ టీడీపీ నాయకులు వైయావుల కేశవ్ ఇంకొక నాయకుడు ఇద్దరు కలిసి వెళ్ళి కోర్టుకి ఎందుకు వెళ్ళారు? లోకేష్ ఎక్కడైనా స్మార్ట్ మీటర్ పెడితే బద్దలు కొట్టండి నేను హామీ అని చెప్పాడు. కానీ ఈరోజు ఈ మూడింటికి విరుద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇది తప్ప ఒప్ప ఆలోచన. రెండోది, స్మార్ట్ మీటర్లు పెడితే ఏంటి తప్పు అనే ఆలోచన ఈ రాజమండ్రి ప్రధానికానికి రావచ్చు. ఒకటే అడుగుతున్నాను నేను,
ఈ స్మార్ట్ మీటర్లు పెట్టినప్పుడు మీకు ముందు ఇది బిగించిన 200-300 అడుగుతాడు. వాళ్ళ కరెంట్ ఆఫీసర్లు కాదు, అదాని మనుషులు. రెండోది, ఒక పేజ్లో మనం కరెంట్ తీసుకుంటే 9,750 రూపాయలు కట్టాలి. అదే థర్డ్ పేజ్ అనుకుంటే 17,000 అంటే 18,000 రూపాయలు. ఈ 2 బిల్లుల్ని 93 నెలల పాటు మనం ప్రతి నెల కూడా కట్ చేస్తూ ఉంటారు. ఇది తీవ్రం. అదేవిధంగా స్మార్ట్ మీటర్ అంటే అర్థం ఏంటి? కొలత. ఇది మనం వాడినా వాడకపోయినా రిమోట్ అదాని చేతుల్లో ఉంటుంది. ఇది జనానికి అర్థం కావాలి. వాడి ఇష్టం. రిమోట్ ద్వారా అప్పుడు ఈవీఎంఎల్నే మార్చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది ఈ స్మార్ట్ మీటర్లు ఎందుకు మార్చలేరు? దాంతో ఏమవుతుంది? కరెంటు బిల్లు ఎక్కువైపోతుంది. ఆల్రెడీ ప్రభుత్వ కార్యాలయాలకి వ్యాపార సంస్థలకి ఈ స్మార్ట్ మీటర్లు బిగించారు. మీరు అందరూ ఇలా అడగండి. చిరు వ్యాపారులు అందరూ కూడా వ్యాపారాలు పూసేయాలి, మనం కరెంటు కట్టలేమనేంత బాధ వాళ్ళు పడుతున్నారు. అలాంటిది ఇంటికి అపార్ట్మెంట్కి అందరూ కూడా తిరిగి బెదిరిస్తున్నారు. అందుకే మేము ఒకటే అడుగుతున్నాం. దానికి మన ఫోన్ బ్యాలెన్స్ అయిపోతే దాని లెక్క ఆధారం ఉండదు. కానీ ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లులో దేనికి ఎంత ఉందో ట్రూ ఆఫ్ అనేది ఒక రాతపూర్వకంగా ఉంటుంది. కానీ ఈ స్మార్ట్ మీటర్ వల్ల వాడు 1000, 2000, 3000 నువ్వు కట్టాల్సింది. రెండోది ప్రీపెయిడ్ అర్థం ఏంటంటే నువ్వు ముందే బ్యాలెన్స్ చేయించుకోవాలి. ఎప్పుడు సడన్ కాకపోతే ఆ రాత్రి కరెంటు పొంది కాకపోతే చేయాలి. లాస్ట్ ఒకటి అడుగుతున్నాను, ప్రభుత్వం అనేది ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అలాంటి ప్రభుత్వం కల్పించేసే కరెంటు లాంటి కీలకమైన దాన్ని ప్రైవేట్ పనులు చేయడానికే ఈ స్మార్ట్ మీటర్ ప్రవేశపెడుతున్నారు. దీన్ని కమ్యూనిస్ట్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రజకుల సమస్యల పరిష్కారం, వారికి రావాల్సిన ప్రయోజనాలు సాధించేందుకు అన్ని జిల్లాల్లోనూ రజక ఆకాంక్ష మహాసభలను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని, దానిలో భాగంగా తొలి సభను రాజమహేంద్రవరంలో 7వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు సి సావిత్రి వెల్లడించారు. స్థానిక 3 టౌన్ ఎదురుగా ఉన్న రజక కళ్యాణ మండపంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సావిత్రి మాట్లాడుతూ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న రజకులందరూ ఆనం కళా కేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జరిగే భారీ సభకు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరవుతున్నారని అన్నారు. రజక జాతి ఆకాంక్షను బలంగా వినిపించేందుకు తొలి మెట్టుగా రాజమహేంద్రవరం రజక సంఘం ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ద్వారా రజకులకు అన్ని సంక్షేమ పథకాలు ఫలాలు అందేలా ఫెడరేషన్ ద్వారా కృషి చేస్తామని అన్నారు. రాజమండ్రి రజక సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాస్ మాట్లాడుతూ, అన్ని ప్రాంతాల నుంచి రజకులు భారీగా తరలివచ్చి ఐక్యత చాటాలని కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ డైరెక్టర్లు చింతపల్లి సతీష్ కుమార్, అల్లం వెంకట దానపెంటారావు, ఉప్పులూరి చంద్రశేఖర్, గొల్లపల్లి ధర్మారావు, రామాంజనేయులు, రాజమండ్రి రజక సంఘం సెక్రటరీ ఇల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొమ్మదేవర శ్రీనివాస్, రాజమండ్రి టౌన్ అధ్యక్షుల్ని. మా రజక ఆడపడుసు అయిన ఫెడరేషన్ చైర్మన్ సావిత్రి గారిని రేపు జరగబోయే 6వ తారీఖు రజక ఆకాంక్ష సభకు ముఖ్య అతిథిగా మా రజకులందరూ 13 జిల్లాల నుంచి మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు ఆనంద కళాకేంద్రంలో జరగబోయే ప్రోగ్రామ్ని మేడం గారిని దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ని ముందుకు జరిపించాలని మేము కోరుకుంటున్నాం. మిత్రులందరికీ మా ఆహ్వానం మన్నించి మా రజక మేలు కోరి ఇంత దూరం వచ్చిన సోదరులందరికీ రజక కార్పొరేషన్ నుండి నమస్సుమాంజలులు. ఈరోజు అందరూ ఒకటై, మా మాట ఒకటే, రజక జాతి భావము, భావాజాలము, ఆశయము, ఆకాంక్ష ఒకటే అనే నినాదంతో రాజమహేంద్రవరం గడ్డపైన కళలకు పుట్టినిళ్ళైన రాజమహేంద్రవరానికి అందరూ ఆహ్వానితులుగా రజక జాతికి చెందిన ప్రతి గడప కూడా ఇక్కడికి రావాల్సిందిగా మేము కోరిన శుభవేళలో అందరూ 13 ఉమ్మడి జిల్లాల నుండి పెద్ద ఎత్తున రజకులు ఇక్కడ పాల్గొనాలని కోరుకుంటూ వస్తున్నందుకు మేము వారందరికీ స్వాగతం చెప్తూ, ఈ రజక ఆకాంక్ష సభ పెద్దల సమక్షంలో ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరం నగర రజక సేవా సంస్థ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాస్ గారు, అలాగే పాలమూరి వెంకట్రావు గారు, అలాగే ఇక్కడ ఈ సంఘానికి చెందిన సెక్రటరీ గారు ఇట్టూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఈ గోదావరి జోన్కు సంబంధించిన మా 5 మంది రజక కార్పొరేషన్ డైరెక్టర్సు, మన సతీష్ గారు, అలాగే మన ధర్మారావు గారు, మెంటారావు గారు, మన చంద్ర గారు,
వీరందరి ఆధ్వర్యంలో, అలాగే రామాంజనేయులు గారు అనంతపురం జిల్లా, వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక రజక జాతి మాట ఆకాంక్షను మనకు రాజమహేంద్రవరము అడ్డాగా చేసుకొని వినిపించాలని ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం అనింది. ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్లో వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, దివాన్ చెరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ చలుమురి శ్రీనివాస్, కాంట్రాక్టర్ తమనంపూడి రామిరెడ్డి, చల్లా శివ, డాక్టర్ కంటె వీరన్న చౌదరికి బదులుగా ఏ రామన్నను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవానీ వేదిక మీదకు ఆహ్వానించారు. సూరపురెడ్డి తాతారావు ముఖ్య అతిథులను పరిచయం చేశారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిన క్రీస్తు శేషులు పోలసానపల్లి జగ్గారావుకు నివాళి అర్పించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి నిర్విరామంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు అందించడం ఎంతో గర్వించదగ్గ విషయంగా కొనియాడారు. పేద విద్యార్థుల విద్య నిమిత్తం వాకర్ గుబ్బల గంగా భవానీ కుమారుడు రవిరాజ్ కుమార్ 25,000 రూపాయలు, తమనంపూడి రామిరెడ్డి 10,000 రూపాయలు, బేరి రత్నాంబ మరియు మిత్రులు సిహెచ్ సత్యవాణి, ఏవి రమణ, పి సూర్య ప్రభావతి కలిసి 40,000, క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవానీ స్నేహితులు 1,00,000 రూపాయలు, చలుమురి శ్రీనివాస్ 10,000, పి సాయి సూర్యప్రహర్ష 10,000, యు కాశీ విశ్వనాథం 10,000, చెల్లుపైన సూర్యనారాయణమూర్తి 5,000, ఏ శ్రీనివాస్ 6,000 అందజేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా 30 మంది ఇంటర్ పాలిటెక్నిక్, డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు 3,10,000 రూపాయలు ఉపకార వేతనంగా అందజేశారు. వీరి చేతుల మీదుగా 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున 40,000 పెన్షన్ల రూపంలో అందించారు. కోశాధికారి యు కాశీ విశ్వనాథం జన్మదినం సందర్భంగా వృద్ధులకు అల్పాహారాన్ని అనసూరి శ్రీనివాస్, గుబ్బల గంగా భవానీ భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులకు క్లబ్ సభ్యులు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బేరి రత్నాంబ, మొగల్తూరు దుర్గ, లంకే శ్రీదేవి, యు కాశీ విశ్వనాథం, బి సత్యబాబు, గీసాల బాపూజీ, శీలం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగింది. పెన్షన్లే కాక ప్రతిభ గల విద్యార్థులకు, పేద విద్యార్థులకు తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే, అలాగే క్లబ్ ఫౌండర్ గారు ఆలోచన వృద్ధులకు, వృద్ధాప్యులకు పెన్షన్లే కాక స్కాలర్షిప్లు కూడా మనం ఇస్తే బాగుంటుందని ఈ 14 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడి ఈ సంస్థని 14 సంవత్సరాలు ఏంటి ఇవ్వని వాళ్ళని కూడా 10 సార్లు అడిగినా అలాగా తీసుకొచ్చి క్లబ్ని, అలాగే తమలపూడి రామరెడ్డి గారు, పామర్తి గోపాలరావు గారు మాస్టర్ అనుకుంటూ ఆయన రిటైర్డ్ అయిపోయినా సరే ఎంతో కష్టపడి ఈ క్లబ్ని స్థాపించినప్పుడు చిన్న క్లబ్ అయినప్పుడు కూడా ఆయన చక్కగా ఒక వృద్ధులకి పెన్షన్తో స్టార్ట్ చేసి ఒక విద్యార్థిని కనుక మనం చదివిస్తే కనుక ఆ కుటుంబం అంతా బాగుపడుతున్న ఉద్దేశంతో ఆయన ఈ సంస్థని స్థాపించారు. దాంతో ఈ రోజున ఒక 4 పిల్లలతో స్థాపించిన ఈ రోజున ఎంతోమందికి దగ్గర 50-60 మందికి ఆయన ప్రతి సంవత్సరం కూడా ఫీజుల నిమిత్తం కానీ, బుక్స్ నిమిత్తం కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం. అలాగే ఈ క్లబ్ ద్వారా చాలామంది ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు, పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద చదువులు చదివి మా క్లబ్కు సాయం చేయడం జరిగింది. చేస్తాను, చాలాసార్లు చూశాను. యూటీవీలో డైరెక్టర్స్ వస్తాను. ఎందుకంటే ప్రతి మనిషిని ఆదరించి ఎంతో ఉన్నతమైన తీర్చిదిద్దాలని ఆలోచన ఆయనకుంది. ఆయన సభ్యులకి వాళ్ళందరికీ పాదాభినందనాలు. ఎందుకంటే మన మనిషి పుట్టాక మనం ఏదో పాత్ర పోషించాం, ఏదో తిన్నామా ఏ చేసామనే కాదకుండా దానికి ఈ నిర్దేశం చేయటం. అలాగే నా వంతు నేను గత 40 సంవత్సరాల నుంచి రాయమండ్రిలో అనేక నిర్మాణ రంగంలో
ఈ వీటీ కాలేజీ దగ్గర ఆనంద గార్డెన్లో 3 పాకలు ఉంటాయి. 3 పాకలు ఈ భవనాలన్నీ 90% నిర్మించేసి నిస్వార్థం చేసి ఇచ్చిందంటే. అలాగే ఇక్కడ లోపల ఫుట్బాల్ గ్రౌండు, టెన్నిస్ కోర్టు ఎన్ని కూడా నా సొంత ఖర్చులు చేసింది. చాలా చేసాను చెప్తే చాలా ఉంది. ఇదంతా 6 అడుగులు 7 అడుగులు గొయ్యిలో చెరుకులు వేరే పట్టుకొని మొత్తం మీద లెవెల్ చేసి చాలా సేవ చేశాను. ఇవన్నీ చేసి చెప్పుకోకూడదు అనేసరి చెప్పాల్సిన పరిస్థితి కానీ చెప్పాల్సి వచ్చింది. అలాగే రాయమండ్రిలో అనేక భవనాలు అనేక నిర్మాణం నిస్వార్థం చేశాను. నిస్వార్థం చేయడం వల్ల ఈరోజు నాకు ఈ గుర్తింపు అంతే. ఎవరి స్వార్థంతో అయితే చేస్తే ఈ రకమైన గుర్తింపు లేదు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటేనమ్మా, ఈరోజు మన సంస్థకి సహాయ సహకారాలు అందించిన వాళ్ళంతా కూడా ఉన్నారు. చల్లా శంకర్రావు గారు, ఆయన 40,000 ఇచ్చారు 3 విద్యార్థులకి. ఒక్కొక్కరికి 15,000 చెప్పని ఇచ్చారు. ఒక అమ్మాయి 10,000 ఇచ్చారు. మా అపార్ట్మెంట్లో విద్యార్థులు, మా అపార్ట్మెంట్ వాళ్ళు 40,000 ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానమ్మా. మా ఫ్రెండ్స్ అడగగానే రాజీ అని, ఇంకొక హేమలత అని, ఇంకొక ఆవిడ ఎవరు విజయలక్ష్మి అని, ఆ 3 కూడా ఆ రోజు స్పాట్లో నాకు 25,000 ఇచ్చారు స్టూడెంట్స్కి. నాకు చాలా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శనివారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు నల్సా వారి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఈ సంవత్సరం 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 85,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 60,642 కేసులు రాజీ చేసుకోదగినవిగా ఉన్నాయని, వీటిలో మేము గుర్తించినవి 9,272 సివిల్ క్రిమినల్ కేసులు, 2,136 ఫ్రీ లిటిగేషన్ కేసులు, మొత్తం కలిపి 11,415 రాజీ చేసుకోదగిన కేసులుగా ఈ బెంచ్ రిఫర్ చేయడం జరిగిందని ఆమె అన్నారు. కక్షిదారులు వెంటనే లాభం పొందాలనే ఉద్దేశ్యంతో కేసులను రాజీ మార్గంలో పరిష్కారం చేస్తున్నామని ఆమె అన్నారు. గత సంవత్సరంలో చేపట్టిన 4 లోక్ అదాలత్లలో 167 కోట్ల రూపాయలు కక్షిదారులకు నష్టపరిహారంగా అందజేయడం జరిగిందని ఆమె అన్నారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ ప్రమాదాలు, బ్యాంక్ సంబంధిత, ఫ్రీ లిటిగేషన్ తదితర కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించడం జరిగిందని ఆమె అన్నారు. ఈరోజు లోక్ అదాలత్ నందు పీడీజే కోర్టులోని కేసు నెంబర్ 1/2025కు సంబంధించి కక్షిదారుని కుటుంబానికి 1,15,00,000 రూపాయలు, పీడీజే కోర్టులోని కేసు నెంబర్ 379/2023కు సంబంధించి కక్షిదారుని కుటుంబానికి 80 లక్షల రూపాయలు, పీడీజే కోర్టులోని కేసు నెంబర్ 135/2025కు సంబంధించి కక్షిదారుని కుటుంబానికి 38,50,000 రూపాయలు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శోభనాద్రి శాస్త్రి, 1వ అదనపు సివిల్ జడ్జ్ బి పద్మ, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రకాష్ బాబు, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ సి రమ్య, 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ టి వీర రాఘవేంద్ర, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జి శ్రీనివాస్ రెడ్డి, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కె మౌనికారావు, 7వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి బాబు, 9వ అదనపు జిల్లా జడ్జ్ ఎం మాధవి, 10వ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ సునంద, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్కే జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం చేసుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఇరు పార్టీలకి కూడా అంగీకారంగా ఇందులో మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. కోర్టులో కేసు వేసుకుంటే ఎవరి సాక్ష్యం అయితే బలంగా ప్రొడ్యూస్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. అప్పటితో లిటిగేషన్ ఎండ్ అవుతుందని ఎవరికి కూడా కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకంటే మెజిస్ట్రేట్ కోర్టులో అయితే తర్వాత జిల్లా కోర్టులో అయితే మళ్ళీ హైకోర్టు, దాని మళ్ళీ సుప్రీంకోర్టు అలా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అదే మనం లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం చేసుకోవడం వల్ల ఇరు పార్టీలు కూడా ఇద్దరు కూడా గెలిచినట్టే, మనకి ఇద్దరు పార్టీలు కూడా గెలిచినట్టు అవుతుంది. ఎవరు కూడా తక్కువగా అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇరు పార్టీలు కూడా ఇద్దరికి కూడా అంగీకారమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ తోని ఇరు పార్టీలు కూడా చేసుకోవడం అవుతుంది. అక్కడితో లిటిగేషన్ ఎండ్ అవుతుందండి. ముఖ్యంగా మనకి టైం కలిసి వస్తుంది,
డబ్బులు కలిసి వస్తాయి. ఎందుకంటే మెయిన్ కావాల్సింది ఎవరికైనా పీస్ కావాలి. ఎవరికైనా కూడా ఎవరికి ఎన్నున్నా కూడా మెయిన్ పీస్ అంటూ ఉండాలి. మన ఫ్యామిలీ ఫర్దర్గా కూడా మనకి అంటే ఆ లిటిగేషన్ అక్కడితో ఎండ్ చేసుకుని మన పిల్లల తరాలకి ఆ లిటిగేషన్ అలా ఫర్దర్గా ఇంకా అవ్వకుండా ప్రొసీడ్ అవ్వకుండా అక్కడితో మనం ఒక్క మెట్టు దిగినంత మాత్రాన ఎవ్వరు కూడా తక్కువైపోయినట్టు కాదు. మాకు ఇప్పుడున్న కేసెస్లో 9,279, సివిల్ కేసెస్ 2,073, క్రిమినల్ కేసెస్ 7,206, అలాగే మ్యాక్ట్ కేసెస్ అంటే మోటార్ వాహన ప్రమాదాల చట్టం కింద వచ్చే కేసెస్ 305 ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చి 2023 ఏప్రిల్ వచ్చాను. అప్పటి నుండి కూడా అడ్వకేట్స్ కానీ లిటిగెంట్ పబ్లిక్ ఇన్సూరెన్స్ అఫీషియల్స్ మా స్టాఫ్ నాతో నా సహచరులు అందరూ కూడా అందించే సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి లోక్ అదాలత్లో అందరి బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి మనం ర్యాంకింగ్గా లేకపోతే దేనికోసమా అనేది పోటీ పడుతుందమ్మా అనే ఉద్దేశంతో కాకుండా జెన్యూన్ కేసెస్ కక్షిదారులకు వెంటనే వాళ్ళకి లాభం పొందేలాంటి రిజల్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానిలో భాగంగానే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, గత సంవత్సరం చేపట్టిన 4 లోక్ అదాలత్స్లో 167 కోట్ల నష్టపరిహారాన్ని కక్షిదారుడికి ఇవ్వడం జరిగింది. ఎక్కువ శాతం దీనిలో మోటార్ ప్రమాదాల చట్టం కింద వచ్చే కేసుల్లోనే ఎక్కువ అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యింది. ఎందుకంటే మేము కూడా స్పెషల్ ఇంట్రెస్ట్తో ఆ కేసెస్ని అడ్వకేట్స్ అండ్ కంపెనీ ప్యానల్ లాయర్స్ని రిక్వెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఫైనాన్షియల్ నీడ్ ఉంది, కుటుంబ పెద్ద చనిపోయారు, కుటుంబ పెద్దకి అంగవైకల్యం వచ్చింది, వీరందరికీ ఫైనాన్స్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు కొన్ని ఇంట్రెస్ట్ని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ వదులుకుంటున్నారు, మీరు కూడా మీ వరకు కొంచెం ప్లస్ ఆర్ మైనస్ కన్సిడరేషన్ చేసి ముందుకు వచ్చి పెద్ద మనసుతో రాజీ చేసుకోండి అంటే చెప్పిన కేసుని చెప్పినట్లుగా ఆల్మోస్ట్ 99.99% వాళ్ళు ఈవెన్ నేను దబాయించి కూడా చెప్పడం జరుగుతుంది ఒక్కొక్కసారి బెంచ్ పైన. ఎందుకంటే వాళ్ళు ఏం అనుకోరని తెలుసు. నా బ్రదర్ సిస్టర్స్ లానే నేను ఫీల్ అయ్యి నేను మీ మీరు అర్థం చేసుకుని నాకు కోఆపరేట్ చేస్తున్నారు. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. హామీలు నిలబెట్టుకోలేని చంద్రబాబును రీకాల్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రం పిలుపునిచ్చారు. భరత్ ఆధ్వర్యంలో స్థానిక విఎల్పురం మార్గని ఎస్టేట్స్లోని సిటీ వైసీపీ కార్యాలయంలో భరత్ ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కార్యకర్తల దృష్టికి తీసుకువచ్చారు. హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చకపోవడం చంద్రబాబుకి కొత్త కాదన్నారు. 2014 ఎన్నికల్లో జాబ్ కావాలంటే బాబు రావాలి అనే నినాదం ఇచ్చి గాలికి వదిలేశారని, అలాగే మొన్నటి ఎన్నికల్లో కూడా సూపర్ 6తో సహా ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదని భరత్ అన్నారు. సమాజంలో పేదవాళ్ళు మంచి స్థానంలో ఉండాలని జగన్మోహన్ రెడ్డి కాంక్షించి పేదలు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఆయన అన్నారు. 2019 నుంచి 2024 వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ అమలు చేశారని భరత్ చెప్పారు. పార్టీ చూడకుండా పేదవాళ్ళైతే చాలు పథకాలను వర్తింపచేశారని ఆయన అన్నారు. తను చనిపోయిన తర్వాత తన తండ్రి ఫోటో ప్రక్కన తన ఫోటో కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో జగన్ అందరినీ ఒకేలా చూశారని భరత్ పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడమే కాకుండా ఉన్న పథకాల్లో కూడా పార్టీని బట్టి అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వివక్షతను నిరసించాలని అన్నారు. తన హయాంలో రాజమండ్రి రూపురేఖల్ని మారుస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను జగన్ సహకారంతో చేయగలిగామని భరత్ అన్నారు. 2019కి ముందు రాజమండ్రి ఎలా ఉందో, తన హయాంలో ఎలా ఉందో అర్థం అందరికీ తెలుసునని అన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం ప్రభావం కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేసిన దుష్ప్రచారం కావచ్చు, టీడీపీతో పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి వైసీపీపై దాడి చేసిన విధానం వలన కావచ్చు 2024లో కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చిందని ఆయన అన్నారు. అయితే ఏడాది కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడా లేదని భరత్ అన్నారు. పథకాల పేర్లు మార్చినంత మాత్రాన
ప్రజలు వాస్తవాలు మర్చిపోరని, ఎందుకంటే ఆరోగ్యశ్రీ అంటే డాక్టర్ వైఎస్ఆర్ పేరే గుర్తుకు వస్తుందని, ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా డాక్టర్ వైఎస్ గుర్తొస్తారని, అలాగే అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చినా సరే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారని భరత్ అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా వైసీపీ గెలిపే ధ్యేయంగా పనిచేద్దామని, ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రిలో వైసీపీ గెలిచేలా చేద్దామని, పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని అందరూ ఐక్యంగా పనిచేద్దామని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమండ్రి అబ్జర్వర్ మరియు మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సంక్షేమం అంటే ఏమిటో తన పథకాల ద్వారా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రక్రియను 5 వారాల్లో పూర్తి చేయాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు అమలుతో పాటు అదనంగా కొన్ని పథకాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 13 నెలలైనా అమలు చేయడం లేదన్నారు. హామీలు అమలు చేయకుండా మోసం చేయడం దారుణమని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్స్ వంటి పథకాల ద్వారా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, అమ్మఒడి, వాహనమిత్ర వంటి నవరత్నాల ద్వారా జగన్ ప్రజల్లో నిలిచారని అన్నారు. హామీలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, అందుకే జగన్ చేసిన కార్యక్రమాలను ప్రజలు తలుచుకుంటున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్వార్థంతో ఆలోచించి ఏ కార్యక్రమం చేయలేదని చెల్లుబోయిన వేణు స్పష్టం చేశారు. పార్టీకి 11 సీట్లు రావడం ఏంటి, దేశవ్యాప్తంగా 36% ఓట్ బ్యాంక్ వచ్చిన బీజేపీకి 240 ఎంపీ సీట్లు రావడం ఏంటండి? అసలు ఇందులో కూడా ఏ రకంగా మతలబు ఉంది? నేను ఇవాళ అడుగుతున్నా, ఇప్పుడు ఈవీఎంలు జరిగినప్పుడు ఏదైతే వీవీప్యాట్లు వస్తాయో ఆ వీవీప్యాట్లు అన్నీ కూడా లెక్కింపు జరగాలి. ఎప్పుడైతే వీవీప్యాట్లు అన్నీ కూడా లెక్కింపు జరుగుతుందో ఎంతసేపు పడుతుందండి? 200 రాజమండ్రికి 235 పోలింగ్ బూతులు ఉన్నాయి, అంటే 235 ఈవీఎంలు ఉన్నాయి. 235 ఈవీఎంల్లో 235 వీవీప్యాట్లు బాక్సులు ఉంటాయి. అవి లెక్కించడం ఎంతసేపు అంటున్నా? ఇవాళ బ్యాంకుల్లో క్యాషియర్లు డబ్బులు వాళ్ళు ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి, అప్పుడు పూర్వం చేతితో కౌంట్ చేసేవారు. ఎంత ఈజీగా కౌంట్ చేసేవారు. ఇప్పుడు రాజమండ్రి నియోజకవర్గంలో 180,000 ఓట్లు పోలేని 180,000 ఓట్లు చేతితో కౌంట్ చేయడం ఎంతసేపు? దాన్ని ఏదో తీసుకొచ్చి భూతద్దంలో చూపించి ఈ ఈవీఎంలు మోసం చేసి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. పూర్తి స్థాయిగా రేపన్న రోజులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఈవీఎంలు కాకుండా పోస్టల్ బ్యాలెట్ తో ఎలక్షన్ జరగాలి. జరిగితేనే నిజంగా ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ తెలియపరుస్తున్నా. మా నమ్మకాన్ని నిలబెట్టి బాబు అంటున్నారు, మేము నిలబెట్టలేము అని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ బాబు మీరు రావద్దు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో ప్రజలందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ప్రజలు కోరుకున్న కోరు కూడా అదే. మేము నమ్మి మోసపోయాం, తప్పు చేసాం, ఏదో చాలా వరకు చెప్పారు, అవన్నీ కూడా ఇబ్బంది పడ్డామనే పరిస్థితులు మీకు అందరికీ తెలిసిన విషయాలే. ముఖ్యంగా భరత్ గారు చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా ఇవాళ మనకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట ఇచ్చారు, గతం కాదు ఈసారి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత నాయకులు కాదు కార్యకర్తలకు ఇస్తానన్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు. అందుగురించే నాయకులందరినీ కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలు కలవండి, మనం ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో తెలియపరచండి. ప్రభుత్వం వల్ల తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో ఆ రిలీజ్ చేసినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయండి. మీరు అమలు చేయలేకపోతే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నటువంటి అభిప్రాయం తెలియపరచండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ఇవాళ ఏమిటా వాస్తవాలు? సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రజలకు ఒక మాట చెప్తాయి, కొన్ని మాటలు. ఆ మాటల్ని అమలు చేసే క్రమంలో వాళ్ళు విస్మరించినప్పుడు ప్రజలు అడగలేరు. దానికి
రాజకీయ పార్టీలు అధికార పక్షం, ప్రతిపక్షం. అధికార పక్షం అమలు చేయాలి. ప్రతిపక్షం అనేది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటారు. ఎవరి గొంతురా అంటే గొంతు లేనాడు గొంతు, అది ప్రతిపక్షం. అంటే వాయిస్ లేనివాడు గొంతు ప్రతిపక్షం అవ్వాలి. అంటే మనం రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయ నాయకులు అంటే పొద్దున్నే రోజు 100 రూపాయలు మినిమం ఖర్చు ఉంటుంది. ఎందుకంటే వెయిట్ పార్టీలు మా నాయకుల గారికి అయితే 150 ఉంటుంది. మనకు కొంచెం 100తో సరిపెట్టచ్చు. ఎందుకు మనకి ఆ గౌరవం వచ్చిందనంటే రాజకీయ వ్యవస్థలో ప్రజలు వాళ్ళ అవసరాల కోసం డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, నాయకుల దగ్గరికి వస్తారు. ఆ నాయకుల అధికారమా ప్రతిపక్షమా? ప్రతిపక్షంలో ఉన్న నాయకుల దగ్గరికి ఎక్కువ వస్తారు. ఎందుకంటే అధికారంలో క్యూలో ఉండాలి. అధికార పక్షంలో ఉన్న నాయకులకి క్యూ కడతారు. ప్రతిపక్షంలో ఒక పని చేసినా కూడా ప్రజాభిమానాన్ని మనం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 10వ తేదీన జరిగే మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. P4 కార్యక్రమ అమలు కోసం గ్రామ స్థాయిలో కమిటీ. అన్నదాత సుఖీభవ పథకంలో లోపాలు లేకుండా చూడాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. కూటమి ప్రభుత్వంలోనే ప్రజలందరికీ న్యాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 631 డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. దేశాన్ని దోచుకునే ఆదానీను మీ ఇంటికి రమ్మంటారా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు ఎందుకు పెట్టలేదు? విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికే ఈ స్మార్ట్ మీటర్లు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ నిరసన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.